నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే రేఖ. సార్, మీకు ఒక పోస్ట్ వచ్చింది అఫీషియల్ వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఆ పోస్ట్ ఎందుకో కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం లాస్ట్ 14 to 19 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన తర్వాత గిన్నిస్ రికార్డు కూడా మనకి దక్కడం జరిగింది. సో దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, రివర్స్ ఇంజనీరింగ్ పెట్టారు, చాలా చేశారు. సో దానికి సంబంధించిన ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ గారు సంకల్పించిన పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు గాలికే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని టేకప్ చేసి భారీ నిధులు వెచ్చించి పనులు వేగవంతం చేశారు. ప్రధానమైన ప్రాజెక్టును చకచక చేయించిన వైఎస్ జగన్. కీ పాయింట్ సార్, ఇక్కడ ఇంకో కీ పాయింట్ మనం మాట్లాడుకుంటే, రామోజీరావు బంధువు నవయుగకు కట్టబెట్టిన ఆ రామోజీరావు బంధువుకు నవయుగకు కట్టుబెట్టిన 2017 కోట్లను పన్నులు నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రద్దు. రెండు పన్నులకు ఒకే ప్యాకేజ్ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు 839.5 కోట్లు ఆదా చేసిన వైఎస్ జగన్. అంటే ఇక్కడ ఒక కంపెనీని ఉద్దేశించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడారు. ఇంకొన్ని రామోజీరావు పేరు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ పోస్ట్ ఈ రోజే పెట్టారు. రామోజీరావు లేనప్పుడు ఆయన పేరు తీసుకురావడం, ఆయన పేరు ప్రస్తావించడం, పోలవరం గురించి మాట్లాడడం, రివర్స్ టెండరింగ్ లో అక్కడ చాలా నష్టాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మళ్ళీ వీళ్ళు రివర్స్ టెండరింగ్ ఇంత ఆదా చేశామని చెప్పడం. సో ఓవరాల్ గా ఇది సినారియో చూసిన తర్వాత చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది అంటారు ఇదే పోలవరం మీద? పోలవరం గురించి మళ్ళీ మాట్లాడడం నాకు ఇష్టం లేదండి. వేస్ట్ అంటే చెవిటోడు శంఖ ముందున వేస్ట్ అన్నట్టు ఆ వైసీపీలు అలా అరుస్తూనే ఉంటారు కదా. పక్కన పెడితే అంటే వీరికి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అసలు సిసలు నాయకుడే. ఎందుకంటే శంషాబాదు ల్యాండ్ పుల్లింగ్ ఎంత ల్యాండ్ కావాలి, సుమారుగా 5,000 నుంచి 7,000 ఎకరాల స్థలం కావాలి, దానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, దానికి ఐటీ హబ్ గా హైదరాబాద్ తీర్చిదిద్దాలంటే ఇవన్నీ ఉండాలని చంద్రబాబు గారు సంకల్పించి 2004 లోపలే అవన్నీ సర్వేలన్నీ చేస్తే, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి 2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సింపుల్ గా దాన్ని ఇనాగరేట్ చేసేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టేశారు. అది కదా తెలివి, అది కదా మేధావి, అది కదా రాజకీయ నాయకుడు. అంటే ఈయనకి అసలు ఎవరు సలహాలు ఇస్తారండి? ఈయన కూడా 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని 2014 నుంచి 19 మధ్యలో మిగతా 30% 20లోనో 21లోనో పూర్తి చేసేసి దానికి ఈయన చేతుల మీద ఇనాగరేట్ చేస్తే చరిత్ర ఏం చెప్పుకుంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఆ పేరు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కదా. చిన్న లాజిక్ అది. అది వదిలేసి పదవంతా కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా, ప్రజలను ఎవరిని కలవకుండా, కేవలం పథకాల టైంలో ఫుల్ సెక్యూరిటీతో బయటకు వచ్చి బటన్ నొక్కాను మీకు డబ్బులు పడిపోయింటే కదా. అక్కడ నీరు, సాగునీరు, త్రాగునీరు నువ్వు అందించి ఉంటే ఎంత పేరు వచ్చి ఉండేదా? చిన్న లాజిక్ వదిలేసి మళ్ళీ 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 అదే వైసీపీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టడం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశారే? ఈ 5 ఏళ్లలో నిధులు తీసుకుని దుబ్బేసి పథకాల కింద డైవర్ట్ చేసేసి 2% పనులు మాత్రమే చేశారు. కేవలం 2%. నేను చెప్పింది కాదు, కమిటీ వాళ్ళు చెప్పింది. అది ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ అనే కాన్సెప్ట్ సిటీలో ఎక్కడికైనా కూడా ట్రాఫిక్ లేకుండా ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. ఫార్మర్స్ వస్తే ఫార్మ్ ఒకవైపు, బట్టలు ఫ్యాబ్రిక్ సంబంధించి ఒకవైపు, ఐటీ ఒకవైపు, సిటీకి 4 వైపులా డెవలప్ చేద్దామని ఓవరాల్ కాన్సెప్ట్ పెడితే, రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొంచెం రూట్ మ్యాప్ మార్చేసి దాన్ని నెహ్రూ ఓఆర్ఆర్ గా పేరు మార్చారు. అది కదా రాజకీయ నాయకుడిగా తెలియదు. ఈయన కూడా అలా చేయొచ్చు కదా. అలా చేయకుండా చంద్రబాబుకి ఎక్కడ పేరు వచ్చేస్తాడు? చంద్రబాబు ఈయన ఆల్రెడీ ఉన్నదాన్న, ఈయన హయాంలో కట్టింది కాదుగా. అదే మరి. అంటే చేతకాని రాజకీయం అది. చేతకాని రాజకీయం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో భార్యల మీద, తల్లుల మీద, బిడ్డల మీద, హత్య రాజకీయాల మీద వైపు డైవర్ట్ అయిపోయారు.
ఓకే. నిజంగా చాకచక్యం ఉంటే నిజంగా చాకచక్యం ఉంటే ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని ఇతను పేరు రాసుకొని శుభ్రంగా చేసి ఉంటే ఈయనే అనుకునేవారు ఏమో నిజంగా పథకాలు ఇచ్చాడు, మంచి పనులు చేశాడు అని. ఒక్క మంచి పని చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి. ఆ ఓకే. ఊరికి అవి కూల్చేసి ఇప్పుడు ప్రజావేదిక కూల్చేశారు. మరి ఆయన కట్టిన సెక్రటరియట్ కూడా కూల్చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన హైకోర్టు కూల్చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన అసెంబ్లీ హాల్ కూడా కూల్చేయాల్సింది. నువ్వు ఎందుకు సీఎం సీట్లోకి వెళ్ళి కూర్చున్నావు? అది ఒకప్పుడు ఫస్ట్ కూర్చుని చంద్రబాబు సీట్ కదా అది. ఆ అవును. సీట్ ఏదైనా తగలబెట్టేయాల్సింది. ఆ చైర్లో కూర్చోకుండా వెళ్ళి స్పీకర్ సీట్ కూర్చోవలసింది. స్పీకర్ కి కింద కూర్చోబెట్టాల్సింది. ఎందుకంటే ఈయన మరి 30 ఏళ్ళు రాజుగా ఉందాం అనుకున్నాడు కదా. ఉమ్. అంటే ఇవన్నీ అంటే రాజకీయం చేయడం చేత కాక, ప్రజా పరిపాలన చేత కాక ఇట్లా యూటర్న్ తీసుకున్నారు. అంటే సార్ దానిలో ఇక్కడ భాగం ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా మాజీ ఇరిగేషన్ మంత్రి. ఆయన కూడా పోలవరం గురించి సందర్శించారు. ఆయన పోలవరంని బాగా స్టడీ చేసిన వ్యక్తి. సో ఆయన కూడా ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా రామోజీరావు పేరు కూడా ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. సో ఏదైతే ఆయన చెప్పిన ఆయన మంత్రిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు అనుకుందాం. మరి అంబటి రాంబాబు గారు ఎంతో కొంత అవగాహన ఉండే ఉండేది కదా మరి పోలవరం గురించి. మరి ఆయన కూడా ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు? అంటే అధినేత ఏం చెప్తే అదే చెప్పాలి కదండి. ఇప్పుడు రాంబాబు గారికి కొంత అనుభవం ఉంది, పెద్ద ఆయన వయసులో కూడా. అంతకుముందు అనిల్ కుమార్ గారు ఏం చేశాడు ఆయన? 1%, 1/2%, ఎందుకు తొందర అని ఎటకారం చేశాడు. ఏమైంది? సైలెంట్ అయిపోయాడు. సార్ మీరు ఇట్లా చేస్తా ఉన్నారు కదా, ఏమైంది అని అంటే, ఇప్పుడు నేను కాదు కదా మంత్రి, అంబటి రాంబాబు గారు నన్ను అడిగినాను. అంబటి రాంబాబు గారికి వెళ్ళి మీడియా మిత్రులు, సార్ ఈ 2.5 సంవత్సరాలు గడిపేశారు, కరోనా అని చెప్పి ఇది చెప్పి ఆయన ఎటకారం చేశాడు, ఇప్పుడు మీరేం చెప్పండి సార్ అంటే, అది నేను పరిశీలించాక చెప్తాను, ఆ విషయం నాకు తెలియదు, మీరు కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కదా, మరి ఇవన్నీ రికార్డ్ చేసి వైసీపీ అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారా, పెట్టగలరా? అదే అన్నా ఇది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే ఈయన ఫౌండేషన్ వేసాడో చంద్రబాబు నాయుడు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి దాన్ని కించపరచలే, పోల్చలే. దాన్ని మరో 10 మెట్లు ఎక్కించారు. కేసీఆర్ గారు కానీ, ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు కానీ బిల్డింగ్లు కూలదోయడము, ఐటీ డెవలపింగ్ ఇది కేసీఆర్ టైంలో వచ్చింది, ఇది ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఈ కంపెనీ. ఇది చంద్రబాబు టైంలో వచ్చింది, ఈ కంపెనీ ఇక్కడ ఉండడానికి వీలు లేదని రేవంత్ రెడ్డి అనట్లేదుగా. ఈవెన్ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు టైంలో హైటెక్ సిటీ ఓపెన్ చేశారా, ఈ ఆంధ్ర వాడు ఓపెన్ చేశాడు కూలగొట్టిందని అన్నాడా? లేదే. అవును. తెలంగాణ నినాదాలు తీసుకున్నాడే తప్ప ఇట్లా చేయలేదు. అది కదా రాజకీయం. ఓకే. ఈ రాజకీయం చేత కాదు, నిజంగా ఎవరు సలహా ఇస్తాడు? అంటుంది కదా, మన హైదరాబాద్ విజయవాడ వరదల్లో కూడా రిటర్నింగ్ వాళ్ళు ఎవరి టైంలో పెట్టారంటే అవును. చంద్రబాబు టైంలో పెడితే ఈ నుంచి రంగులేసి ఓపెన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు వల్లే విజయవాడ కాపాడబడింది అని వైసీపీలో వచ్చే హెడ్లైన్స్. ఓకే. వైసీపీ గారు వాళ్ళ సంబంధించిన ఛానల్లో. అవును. ఇప్పుడు అలా వేసుకోండి, అలా చేయండి, అది కదా తెలివి. సో నిహాల్, ఈ సార్. పోలవరం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. మాట్లాడినా అందరికీ తెలుసు. మరి ఎందుకురా మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు అని మనసులో అనుకుంటారు తప్ప బయటికి ఎవరు అనరు. ఓకే. వేస్ట్. ఇంకేది కూటమి 2027కి ఇనాగ్రేట్ చేస్తాను ఛాలెంజ్ చేసిందిగా. చూద్దాం. అవును. ఛాలెంజ్ ఎస్. చేశాక అప్పుడు ఎన్ని లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతాయో లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు. ఇవాళ ఓకే. చంద్రబాబు గారు ఉండొచ్చు, ఇవాళ జగన్మోహన్ ఉండొచ్చు, రేపు మన తర్వాత పిల్లలు ఏదో చెప్పుకుంటారు కదా. చరిత్ర ఎప్పుడు పొల్లిపోదు కదా. అలా చేయాలి రాజకీయం. కాబట్టి ఈ వైసీపీ ఎన్నిసార్లు పోలవరం కొట్టుకున్నా జరిగేది ఏమీ లేదు. కనీసం దాని గురించి పార్లమెంట్ లో ఒక్కడు మాట్లాడలేకపోయాడు. అండ్ మోర్ ఓవర్ కనీసం జాతీయ హోదా కూడా తెప్పించలేదు. అవును. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడడం ఏదో తలా తోకాలేని మాటలు అంతే. ఓకే. మాట్లాడుకోవడం వ్యర్థం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.